ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి మనము దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడు ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనము నియమాల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. మరి నియమాల్లో నుంచి 613 నియమాల్లో నుంచి మొదటి భాగాన్ని దేవుని గురించిన విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అందులో 1 నుంచి 6 వరకు మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. లైట్గా అంటే మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా నేను మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇందులో మొదటి నుంచి మనము నేర్చుకున్నప్పుడు ఇందులో ఆ, దేవుని యొక్క ఉనికిపై విశ్వాసం ఉంచడం, తర్వాత దేవుడు తప్ప అంటే శాశ్వతంగా ఉండు దేవుడు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, దేవుని శపింపకూడదు, తర్వాత దేవుని పరిశుద్ధునిగా అంగీకరించాలి, దేవుని పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు, దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు అంటే ఏకైక దేవుడు. ఆ విషయం గురించి కూడా మనము చూసుకున్నాం. అయితే 7వది కూడా అంతకుముందు నేను మీకు చెప్పాను, కానీ ఇంకా దీంట్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది. దాన్ని నేను మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ప్రార్థన పూర్వకంగా వినండి. ఎందుకంటే మనము నేర్చుకున్న ప్రతి మాట మన ఆత్మీయ క్షేమాభివృద్ధికి కారణంగా ఉంటుంది. కాబట్టి మనం శ్రద్ధపూర్వకంగా వాక్యాన్ని విని అర్థం చేసుకుంటే అది మనల్ని ఎంతో బలపరుస్తుంది. మనలో ఉన్నటువంటి బలహీనతల మీదే కానీ, బానిసత్వాల మీదే కానీ, అది ఏదైనా సరే వాటి మీద గొప్ప జయాన్ని మనకు దేవుడు తన వాక్యం ద్వారా తన బలం చేత మనకు ఇస్తాడు. కాబట్టి దయచేసి ఈరోజు ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. దేవుణ్ణి ప్రేమింపవలెను అనేది నేను చెప్పాను. ఇక్కడ మనం ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒకసారి ఆ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని ముందుకు వెళ్దాం. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలె. అయితే ఇక్కడ దేవుణ్ణి ప్రేమించాలి అనే విషయాన్ని దేవుడు ముందుగా మనకు చెప్పడం జరుగుతుంది, మన ఎదుట పెట్టడం జరుగుతుంది. ఈరోజు చాలా మంది దేవుణ్ణి ప్రేమించకుండానే క్రైస్తవ జీవితంలో చలామణి కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే అందుకే ఈరోజు చాలా మంది ఆజ్ఞలకు బదులుగా ఆచారాలు, పద్ధతులను తీసుకొచ్చారు. ఎందుకంటే వాక్యం ఏమని ఉందంటే స్పష్టంగా మనం యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ మనం చూసినట్లయితే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటను గైకొనును. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. ఇక్కడ యేసు ప్రభు మనకు చెప్పేటువంటి స్పష్టత అంటే క్లారిటీ అనేది ఇక్కడ యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభుని, తండ్రి అయిన దేవుని ప్రేమిస్తారు, వాళ్ళే దేవుని ఆజ్ఞలను, దేవుని మాటను గైకొంటారు. ప్రేమింపని వాడు దేవుని ఆజ్ఞను గైకొనడు అని వాక్యం తేటగా మనకు సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ తేడాను మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో మనం క్రైస్తవ్యంలో మనం చూస్తే ఆచారాలు, పద్ధతులు, పండుగలు ఇవన్నీ రావటానికి కారణాలు ఏంటంటే దేవుని ప్రేమించకపోవడమే. దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తూ, దేవుని ఆజ్ఞను నిరాకరిస్తూ, దేవుని ఆజ్ఞను పెడచెవిన పెట్టి, దేవుని ఆజ్ఞను గైకొనకుండా ఈరోజు చాలా మంది ఆచారాలు తీసుకొచ్చారు, పద్ధతులను తీసుకొచ్చారు, తర్వాత పండుగలను తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా క్రైస్తవ్యంలో కనిపిస్తూ ఉన్నాయి. మొదటి శతాబ్దంలో ఆచారాల కంటే ఆజ్ఞలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేది. అందుకే మనం శాస్త్రులు, పరిశీల ఆచారాల పద్ధతులను ప్రభువైన యేసుక్రీస్తు ఖండించినట్టుగా, వాటి యొక్క నిజ స్వరూపాన్ని వాళ్ళ ముందు పెట్టినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి దయచేసి ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని ప్రేమ ఉందా? దేవుని ప్రేమ లేకుండా లేదా దేవుని ప్రేమించకుండా నువ్వేం చేయాలని ప్రయత్నం చేసినా అది ఆజ్ఞకు విరుద్ధమే అవుతుంది తప్ప ఆజ్ఞను గైకొనటం కాదు. అందుకే ఈరోజు చాలా మంది ఆజ్ఞలను గైకొనటానికి బదులుగా ఆల్టర్నేట్గా ఇంకేదో తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకేవో
కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు, కొన్ని రకరకాల అంటే రకరకాల బోధలు, రకరకాల పరిస్థితి అంటే ఇవన్నీ ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఎందుకంటే ప్రేమ లేదు. ప్రేమ ఉంటే నువ్వు దేవుని ఆజ్ఞకు ప్రాధాన్యతనిస్తావు. ప్రేమ లేకపోతే దేవుని ఆజ్ఞకు కాదు గానీ, నీకు అనుకూలంగా అంటే నీకు నచ్చిన విధంగా, నీకు అనుకూలంగా ఉండే విధంగా పద్ధతులను, ఆచారాలను లేదా వీటన్నింటిని కల్పిస్తూ ఉంటారు. కాబట్టి అందుకే దేవుడు మనకు ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే, లేదా మనకు చెప్పే మాట ఏంటంటే, మొదట దేవుడిని మనం ప్రేమించాలి. అంటే నీ జీవితంలో దైవికమైన ప్రేమకు అంటే దేవుని మీద ఉన్న ప్రేమకు చోటివ్వాలి ఫస్ట్. దేవుణ్ణి ప్రేమించకుండా క్రైస్తవ్యంలో నువ్వు బాప్టిజం తీసుకున్నా, పరిశుద్ధాత్మ పొందినా, లేకపోతే చర్చిలకు ప్రార్థనలకు అటెండ్ అయినా, హాజరులైనా, ఉపవాసాలు పెట్టినా, ఇవేం చేసినా సరే రాను 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 అదేమైపోతుంది, ఒక జీవితంలో ఒక ఆచారంలాగా మారిపోతుంది, ఒక పద్ధతిలాగా ఒక అలవాటులాగా మారిపోతుందే తప్ప ప్రేమతో చేసిన పనులు కావవి, ప్రేమతో చేసే క్రియలు కావవి. అందుకే ఈరోజు యేసు ప్రభు చెప్పిన ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. ఒకడు నన్ను ప్రేమింపని వాడేం నా మాటలు గైకొనడు. అందుకే దయచేసి సహోదరి సహోదరులారు ఈరోజు దైవికంగా ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవ్యంలో ఈరోజు దేవుణ్ణి ప్రేమించిన వారు చాలా మంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా క్రైస్తవ్యంలో చలామణి కావాలని ప్రయత్నిస్తే నీ ద్వారా ఒక సంస్థ స్థాపింపబడవచ్చు, లేదా నీ ద్వారా ఒక గుంపు ఏర్పరచబడవచ్చు. నీ ద్వారా అంటే ఇవన్నీ కూడా అంటే నానా రకాల పరిణామాలకు, నానా రకాల ప్రతిఫలాలకు, రిజల్ట్కి దారి తీయొచ్చు. కానీ దేవుని ఆజ్ఞని గైకొనే వ్యక్తిని మాత్రం చూడలేం. అందుకే ఈరోజు ఇన్ని సంస్థలు, ఇన్ని బోధలు, ఇన్ని పద్ధతులు, ఇన్ని ఆచారాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఎందుకంటే దేవుని ఆజ్ఞని గైకొనకపోవడం వల్ల, దేవుణ్ణి ప్రేమించకపోవడం వల్ల. అందుకే దేవుణ్ణి ప్రేమించని ప్రతి ఒక్కడు తన వ్యక్తిగత జీవితం ద్వారా ఇతరులకు తప్పుడు మాదిరిని ఇస్తారు. తప్పుడు పద్ధతులను, ఆచారాలను, పండుగలను వీటిని నియమించి అనేకులను తప్పుత్రోవలోనికి నడిపిస్తూ ఉంటారు. అందుకే మనం సువార్తల్లో చూస్తే యేసు ప్రభు స్వయంగా శాస్త్రులు, పరిశీలు యొక్క ఆ వేషధారణ అంటే ఏంటి? వారికి నిజంగా దేవుని ఆజ్ఞలు గైకొనాలని లేదు. అంటే దేవుడు హృదయంతరంగంలో ప్రేమ లేదు, కానీ పైకి మాత్రం వాళ్ళు నటిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు చాలా మంది క్రైస్తవులు వేషధారులుగా మారిపోతున్నారు. ఎందుకు అంటే పైకి వారికి ప్రేమ లేదు, కానీ వేషధారులుగా వేషాలు వేసుకొని నటనతో కూడిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఉదయకాలం ముందు కొంచెం ఆలస్యమైనప్పటికీ ఒకసారి ఈ ప్రసంగాన్ని శ్రద్ధ పెట్టి ఆలకించి దీని యొక్క తీవ్రతను అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే నీ ద్వారా లోకానికి నష్టమే తప్ప, నీకు నష్టమే తప్ప ప్రయోజనమేమీ లేదు. లోకానికి ఎలా నష్టము అంటే, లోకానికి నువ్వు తప్పుడు మాదిరిని చూపిస్తావు, పద్ధతులు, ఆచారాలను తీసుకొస్తావు, సంస్థలను తీసుకొస్తావు, లేదా నానా రకాల నీ బుద్ధిపూర్వకమైన బోధనలు తీసుకొస్తావు, నీ బుద్ధిపూర్వకమైన నానా రకాల పరిస్థితి అంటే నానా రకాల విషయాలను తీసుకొచ్చి ఏం చేస్తావు? అనేకులను తప్పు మార్గంలోనికి నడిపించే రీతిగా బుద్ధితో ఇమోషనల్గా భావోద్వేగాలకు గురయ్యే వ్యక్తులుగా మార్చేస్తావు. దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి నీకెలా నష్టం జరుగుతుంది? ఎందుకంటే నువ్వు దేవుని ఆజ్ఞను గైకొనకపోతే ఆజ్ఞాతిక్రమమే పాపం అనే విషయాన్ని మనం చూడవచ్చు. కాబట్టి నువ్వు ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి నువ్వు పాపం చేస్తున్నా ఖచ్చితంగా నీవు నరకానికి వెళ్తావు, నేను వెంబడించేవారు నరకానికి వెళ్తాను. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నేను దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నా, నిజానికి నా దేవుడిని నేను ప్రేమిస్తున్నానా లేదా? ఒకసారి విచారిద్దాం, ఒక్కసారి ఆలోచిద్దాం. ఎన్ని ప్రసంగాలు విని ఏం లాభం? ఎంతమందితో ప్రార్థన చేయించుకొని ఏం లాభం? వారు నాకు తెలుసు, వీరు నాకు తెలుసు, వీరు నాకు తెలుసు, ఇలా ఎంతమంది. ఒకసారి ఒక వ్యక్తి అయితే నాకు పెద్ద పెద్ద పాస్టర్లు తెలుసు అని, కానీ
తన వ్యక్తిగత జీవితంలో ఉన్న దుర్వ్యసనాలు మాత్రం ఇంకా మానుకోలేదు. నేను ఆశ్చర్యపోయాను. నేనన్నాను, చాలామంది పాస్టర్లు నాకు తెలుసు అని పాస్టర్ల పేర్లు చెప్పి వాళ్ళతో నేను ప్రార్థనలు చేపించుకున్నాను అని చెప్పేవాడు. కానీ ఇంకా దుర్వ్యసనాలు మానుకోలేదు. అలాగే ఈరోజు పాస్టర్లు తెలిస్తే సరిపోదు. దేవుణ్ణి ప్రేమిస్తే నీ జీవితంలో పాపపు క్రియలకు చోటు ఉండదు. ఆజ్ఞ అతిక్రమంతో కూడిన క్రియలకు చోటు ఉండదు, ఉండనివ్వవు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి ప్రేమించకుండా నేనేదో చేస్తానంటే దానివల్ల నీకు, నీ చుట్టూ ఉన్న వారికి నష్టమే వాటిల్లుతుంది, కానీ ఎవరికీ ప్రయోజనం ఉండదు. అందుకే దయచేసి ఈరోజు నీ దేవుణ్ణి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు ఒక్కసారి ఆలోచించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. సహోదరి, సహోదరుడు, ఈరోజు ఒక్కసారి ఆలోచించు. చాలామంది వాక్యాలు వినటం ఒక అలవాటుగా పెట్టుకుంటారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, న్యూస్ పేపర్ చదవటం లేదా వార్తలు వినటం కొంతమందికి అలవాటు లోకరీతిగా. అలాగే వాక్యాలు వినటం, పాటలు వినటం కొంతమందికి అలవాటు. ప్రయోజనం ఏంటి? నిజంగా నీ దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమించి ఆ దేవుని కోసం మూల్యం చెల్లిస్తున్నావా? ఆయన బాటలో నడవటానికి నిన్ను నువ్వు తగ్గించుకొని ముందుకు వస్తున్నావా? ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించకుండానే క్రైస్తవ్యంలో చలామణి అవుతున్నారు. అందుకే అలాంటి వారు, అలాంటి కుటుంబాలు ఎక్కువ కాలం క్రైస్తవ్యంలో ఉండరు, నిజమైన సత్య మార్గంలో ఉండరు. వాళ్ళు చెడిపోవడం, పడిపోవడమే కాకుండా ఇతరులను కూడా ప్రభావితం చేయటానికి ప్రయత్నం చేస్తారు. అందుకే శాస్త్రుల పరిశీల జీవితాలు మనం చూస్తే వారి అంతం ఎంత భయంకరంగా ఉంది, వారి యొక్క అంతం ఎంత భయంకరంగా ఉంది. అందుకే మనం చూసినట్లయితే యేసుప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు మీ పాపంలోనే చచ్చిపోతారు, మీరు మీ పాపంలోనే చనిపోవుదురు అని యేసుప్రభు వారిని గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే ప్రేమైన సహోదరి, సహోదరులారా, రోజు నీవు నీ పాపంలో చనిపోవడం దేవుని చిత్తం కాదు. పాపము నుంచి విడుదల పొందాలనుకుంటే, పాపపు క్రియలను మానుకోవాలనుకుంటే, ఇది ఎలాంటి దుర్వ్యసనమైన దాని మీద ఉమ్మేయాలనుకుంటే ఈరోజు దైవికమైన ప్రేమకు చోటు. అయ్యా, నేను నిన్ను ప్రేమించాలి, నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు, నేను నిన్ను ప్రేమించాలి. నీ అగాప ప్రేమ చేత నేను నిండుకొని నీ ఆజ్ఞలు గైకుంటూ నీ మార్గంలో నేను నడవాలి రే అంటూ దేవుడి ముందు ఈరోజు బ్రతిమలాడి ప్రార్థిద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నిన్ను ప్రేమించిన జీవితము ఎంతో భయంకరం, ఎంతో దయనీయం. నాయన, మా జీవితాల్లో ఒక క్షణమైనా నిన్ను ప్రేమించకుండా జీవించిన జీవితాలు ఉన్నట్లయితే వాటిని బట్టి మమ్మల్ని క్షమించు నాయన. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరము నిన్నే ప్రేమించే రీతిగా మేము ఉండే కృపను దయచేయి. ఈ సంవత్సరం అంతట్లో ఇన్ని నెలలు నిన్ను ప్రేమించని జీవితాన్ని జీవించి నేను ఎంతగానో దుఃఖపరిచాను. మమ్మల్ని క్షమించు. నూతన సంవత్సరం అడుగు పెట్టక ముందే నిన్ను ప్రేమించే వారంగా, నీ ఆజ్ఞలు గైకొనే వారంగా మేము మారుటకు సహాయం చేయి. నీ మాటలో ఒక్కొక్కరు హృదయాలు నీరు కట్టి ఫలింపచ్చు. ప్రభు యేసు క్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరణాత.